గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ అంశం కీలక దశలో ఉందని అన్నారు. వర్గీకరణకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి బీజేపీకి మద్దతు పలుకుతున్నామన్నారు. నిజమైన ఎస్సీలకే ఓటు వేయాలి అన్నారు. కడియం శ్రీహరి నిజమైన ఎస్సీ కాదు అని అది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు అన్నారు. కడియం శ్రీహరి శైల పరీక్ష చేసుకోవాలన్నారు. నేను మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డికి, కడియం శ్రీహరి, కడియం కావ్యకు నచ్చవు అన్నారు. 1998-99లోనే నాకు ఎన్నోసార్లు రాజకీయ అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. జాతి ప్రయోజనం కోసం రాజకీయాలను వదులుకొని ఉద్యమాన్ని నిలబెట్టానన్నారు. మాదిగ బిడ్డ అయిన ఆరూరి రమేష్కు మాదిగలు అండగా నిలబడాలన్నారు. బాలయోగి, ప్రతిభా భారతి లాంటి వాళ్ళు రాజకీయంగా ఎంతో ముందుకు వెళ్లారు అని గుర్తు చేశారు. గౌరవ నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడనే ఒక సంకేతాలు బలంగా వస్తున్న సమయంలో వరంగల్ అభివృద్ధి కూడా జరగాలంటే, వరంగల్ రూపురేఖలు కూడా మారాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ సోదరులు ఆరూరి రమేష్ గారిని వరంగల్ అభివృద్ధి కోరే ప్రతి ఒక్కరూ ఓటేసి కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా, మా గ్రామంలో కులాలకు అతీతంగా ఈ విషయాన్ని నిర్ధారిస్తారనే విషయం నేను స్పష్టం చేస్తున్నాను. ఉపయోగించాలనే అంశానికి కట్టుబడి ఉండే ఈ 30 ఏళ్ళ ప్రయాణం నాకు సాగుతున్నది. అందువల్ల నా మీద విమర్శలు పెట్టడానికి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. నా మీద విమర్శలు పెట్టడం ద్వారా మీరు ఎవరి ప్రయోజనాలు కాపాడదలుచుకున్నారో ఒక్కసారి మాదిగలు కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తూ, ముందు మీరు మాదిగలు అవుతే, మాదిగల శ్రేయభిలాషులు అవుతే, మీరు మాదిగల శ్రేయభిలాషులు అవుతే, మాదిగల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కోరుకుంటే ముందు మాదిగ బిడ్డగా గుర్తించి రమేష్కి అండగా నిలబడాలని కోరుతున్నాను నేను. ఇక్కడ బీఆర్ఎస్ కూడా మాదిగ అభ్యర్థి పెట్టిన మాట వాస్తవమే, కానీ ఏ సమయంలో పెట్టిందనే విషయం కూడా మర్చిపోవద్దు. ఇక్కడ మాదిగల ఓట్లు బీఆర్ఎస్ బీజేపీతో చీలిపోవద్దు, సమాజం కూడా చీలనివ్వద్దని గుర్తు చేస్తున్నాను నేను. కేసీఆర్కు ఇక్కడ మాదిగను పెట్టాలనే సోయి ఎప్పుడు వచ్చింది? వరంగల్ సిట్టింగ్ సీటు మాదిగ దయాకర్ ఆయనకి ఇవ్వలేదు కదా, కడియం కావ్యకి ఇచ్చినాక కదా దయాకర్ పార్టీ మారింది. కడియం కావ్యకి ఇచ్చినాక కదా అంటే కడియం శ్రీహరి మాటకే అప్పుడు చెల్లుబాటు అయింది కదా బీఆర్ఎస్లో. జాతి ప్రయోజనాల కోసం నేను అవకాశాలు వదులుకున్నోని, జాతి ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని పక్కదారి పట్టొద్దని చెప్పి, ఉద్యమాన్ని పక్కదారి పట్టించొద్దని చెప్పి జాతి ప్రయోజనాల కోసం నేను ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేసాను. 26 ఏళ్ల క్రితమే నేను ఎంపీ అయ్యేవాడిని, ఇంకేదన్నా అయ్యేవాడిని. ఇప్పుడు మార్చుకోదలుచుకుంటే ఈ టిక్కెట్ నాకే వచ్చేది. కానీ ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించొద్దని, ఈ ఉద్యమాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించొద్దని, అది జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ మేలు కోసమే ఉపయోగించాలనే అంశానికి కట్టుబడి ఉండే ఈ 30 ఏళ్ళ ప్రయాణం నాకు సాగుతున్నది. నా మీద విమర్శలు పెట్టడానికి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. నా మీద విమర్శలు పెట్టడం ద్వారా మీరు ఎవరి ప్రయోజనాలు కాపాడదలుచుకున్నారో ఒక్కసారి మాదిగలు కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తూ, ముందు మీరు మాదిగలు అవుతే, మాదిగల శ్రేయభిలాషులు అవుతే, మీరు మాదిగల శ్రేయభిలాషులు అవుతే, మాదిగల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కోరుకుంటే ముందు మాదిగ బిడ్డగా గుర్తించి రమేష్కి అండగా నిలబడాలని కోరుతున్నాను నేను. ఇక్కడ బీఆర్ఎస్ కూడా మాదిగ అభ్యర్థి పెట్టిన మాట వాస్తవమే, కానీ ఏ సమయంలో పెట్టిందనే విషయం కూడా మర్చిపోవద్దు. ఇక్కడ మాదిగల ఓట్లు బీఆర్ఎస్ బీజేపీతో చీలిపోవద్దు, సమాజం కూడా చీలనివ్వద్దని గుర్తు చేస్తున్నాను నేను. తండ్రి ఎమ్మెల్యే ఉండగా కూతురుకి ఇప్పించుకున్నాడు కదా, అప్పుడు మరి మాదిగలు కేసీఆర్ గుర్తుకు రాలేదు కదా. దయచేసి ఓటర్ మహాశయులు కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. నేను మాదిగ అభ్యర్థిని రమేష్ని గెలిపించండి. దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేశ భద్రత రేపు నేను అనుకుంటున్నా, నిన్నటి వరకు ప్రతిరోజు మనం పాకిస్తాన్ నుంచి ప్రమాదం అని చూసేవాళ్ళం, కానీ పాకిస్తాన్ ఆటల్ని పాకిస్తాన్లో కట్టడి చేసిండు గౌరవ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు పాకిస్తాన్తో పెద్ద ప్రమాదం అనే దానికంటే డైరెక్ట్ చైనా నుంచే ప్రమాదం రాబోతున్న సంకేతాలు, మన భూభాగాలకు వాళ్ళు చొరబడే ప్రయత్నాలు మనం చూస్తున్న విషయం మనకు తెలుసు. ఆసియాలోనే నంబర్ 1 స్థానంలో చైనా ఎదిగింది. ఆర్థిక సంపదలోనూ, సైన్యంలోనూ, అన్నిట్లోనూ అది ఎదిగింది. పెద్ద ప్రమాదం అక్కడి నుంచి రాబోతుంది. దేశం భద్రంగా ఉండాలంటే సమర్థుడైన, సాహసవంతుడైన ప్రధానమంత్రి ఉండాలి. ఒకసారి పుల్వామాలో వాళ్ళు మారణహోమం చేస్తే వెంటనే పోయి
పాకిస్తాన్లోనే వాళ్ళ ఆటలు కట్టించిన చరిత్ర గౌరవ నరేంద్ర మోడీ గారికి ఉన్నది.